బయ్యార్షా సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం తప్పింది. వరంగల్ జిల్లా రఘునాథపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టా విరిగింది. రైల్వే అధికారులకు గ్యాంగ్ సమాచారం అందించడంతో భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ను రఘునాథపల్లి స్టేషన్ కు సమీపంలో నిలిపివేశారు. వెంటనే రైల్వే అధికారులు పట్టా విరిగిన దగ్గర మరమ్మతులు చేపట్టారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాల్కుమార్ వరంగల్ నుంచి అందిస్తారు. బాల్కుమార్, ఈ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం అయితే తప్పింది, కానీ పట్టా విరగడానికి కారణాలు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ శిరీష. జనగామ జిల్లా రఘునాథపల్లి వద్ద భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. గ్యాంగ్ మన్ అప్రమత్తతో ఈ ప్రమాదం జరగకుండా నిరోధించగలిగారని మనం చెప్పొచ్చు. రఘునాథపల్లి వద్ద పట్టా విరిగిన విషయాన్ని గ్యాంగ్ మెన్లు గుర్తించారు. అయితే ఇది ఎలా విరిగిందనే అంశంపై ఇప్పుడు రైల్వే అధికారులు ఉన్నత స్థాయి విచారణకు కూడా ఆదేశించారు. విచారణ కూడా కొనసాగుతుంది. విరిగిన విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడే సికింద్రాబాద్ కాజీపేట మధ్యలో నడిచే రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేశారు. ప్రస్తుతం మరమ్మతులు కొనసాగిస్తున్నారు. పట్టా ఎలా విరిగిందనే అంశం మాత్రం ఒక విచారణ చేయాల్సింది. విచారణ చేస్తే గానీ పూర్తి స్థాయిలో ఎలా ఇన్ఫర్మేషన్ చెప్పలేమని చెప్పి రైల్వే అధికారులు ఇప్పటివరకు అయితే చెప్తున్నారు. ప్రజెంట్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ని రఘునాథపల్లి రైల్వే స్టేషన్ నిలిపివేశారు. విరిగిన పట్టాకు మరమ్మతులు కూడా పూర్తి చేస్తున్నారు. మరి కాసేపట్లో రైళ్ల రాకపోకలు కూడా పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. అయితే విరిగిన పట్టా విషయంలో మాత్రం ఉన్నత స్థాయి అధికారుల విచారణ జరుగుతుంది. జరిగిన అనంతరమే ఎలా జరిగింది, దీనికి కారణాలు ఏందనే అంశాలపై పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. అయితే బాల్కుమార్, ఈ పట్టా విరగడం అనేది చాలా చిన్న విషయం ఏం కాదు. ఇది చాలా ఎంతో మంది ప్రాణాలతో ముడిపడి ఉన్న విషయం. ఇదేమైనా విద్రోహ చర్య లాంటిది ఏదైనా ఉండొచ్చు అనే అనుమానాలు ఏమైనా వ్యక్తం అవుతున్నాయా? ఓకే శిరీష, మనం వాస్తవంగా రైల్వే అధికారులు కూడా ఇదే అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. చాలా నిత్యం వరంగల్ సికింద్రాబాద్ రూట్ లో దాదాపుగా 150 రైళ్లు ప్రయాణం కొనసాగిస్తుంటే వేలాది మంది ప్రయాణికులను చేరవేస్తుంటారు. అయితే రఘునాథపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోనే ఈ పట్టా విరిగి అది కూడా పెద్ద సైజులో పట్టా విరిగి ఉండడం మాత్రం అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎలా జరిగిందనే అంశంపై విచారణ కూడా కొనసాగిస్తున్నారు. రైళ్లని నిలిపివేశారు. విద్రోహ చర్య, దీని వెనుక లేకపోతే ఏదైనా ఆకతాయిల పని అని చెప్పి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తే గానీ ఎలాంటి సమాచారం వెల్లడించలేమంటుంది. ఇప్పటికే దర్యాప్తు అధికారులు కూడా పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఏ మేరకు నష్టం జరిగింది అంటే ప్రధానంగా పట్టా విరిగింది, దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు ఉండొచ్చనే అంశాలపై పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విచారణ పూర్తయితే కానీ అంటే విద్రోహ చర్యలా లేకపోతే ఆకతాయిల పని అని తేల్చలేమని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ బాల్కుమార్.